పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సా ఏవ హి సత్యాదయః. ఇక్కడ ఒకచోట యక్షం ప్రథమజం వేద సత్యం బ్రహ్మ అని ముందు పుట్టినవాడు హిరణ్య గర్భుడు, వాడు సత్య బ్రహ్మ అని చెప్పారు బృహదారణ్యకంలో. ఇప్పుడు తద్యత్ సత్యం అసౌ సాదిత్యో యేషు ఏతస్ మండలే పురుషో యచ్చాయం దక్షిణ. పైన చెప్పిన హిరణ్య గర్భుడే ఈ సూర్యుడిలో మన కుడి గంటలో ఉన్న పురుషుడు అని చెప్పారు. అందుకని సా ఏవ హి సత్యాదయ, ముందు ఏదైతే చెప్పారో అదే తర్వాత కూడా చెప్పారు. అది కనుక ఇది సూత్రార్థం. అనంతర విద్య ఏదో అదే సత్య విద్య. సూత్రంలో నీ శబ్దం హేత్వర్థకము. తద్యత్ సత్యం అసో ఆదిత్యో యేషో ఏతస్ మండలే పురుషో యస్యాన్ దక్షిణ పురుష దక్షిణ పురుష. పైన చెప్పిన సత్యరూపుడు హిరణ్య గర్భుడే ఈ సూర్యబింబంలో ఉన్న పురుషుడు, కుడి గంటిలో కూడా ఉన్న పురుషుడు. అది ఏమిటి ఇక్కడ తెలుసుకోవాల్సింది? పైన చెప్పిన సత్యరూపుడు ఏతన్ మహాధ్యక్షం ప్రథమ వేద సత్యం బ్రహ్మ అని పైన చెప్పారు. అదే ఇక్కడ చెప్పారు. హిరణ్య గర్భుడే ఆకర్షించడం ఉపాస్యం ఏకము. ఉపాస్యం రెండు కాదు. విద్యలో భేదం సరికాదు. యుక్తి ద్వారా విద్య ఐక్యం అవటం వలన సత్యాలను అన్ని గుణములు ఉపసంహారం చేయవలన. ఎక్కడెక్కడ ఏ గుణాలు చెప్పారో అవన్నీ కూడా రెండు చోట్ల తెచ్చుకోవాలి. విద్య భిన్నం అవడం గుణముల ఉపసంహారం కాదు. ఇది పూర్వపక్షం. విద్య రెండు వేరంటాడు సిద్ధాంతం. విద్య ఐక్యం అవడం గుణముల ఉపసంహారం కలుగును. బృహదారణ్యములో సహా యోహా ఏతన్ మహాధ్యక్షం పదమజం వేద సత్యం బ్రహ్మ అని వినపడుతున్నది. ఎవరైనా అధికారి మహత్పూజ్య ప్రథమము ఉత్పన్నమైన హిరణ్య గర్భమును సత్యబ్రహ్మను ఈ విధముగా తెలుసుకును అని చెప్పి తర్వాత తద్యత్ తత్ సత్యం తత్ యత్ తత్ తత్ సత్యం, ఏదేది చెప్పారో సత్యం. అసో ఆదిత్యో యేషో యజస్విన్ మండలే పురుషో. సూర్యలో కనిపించే పురుషుడు వాడు సత్యమే. అసో ఆదిత్యో, అందులోని పురుషుడు ఈ సత్య పురుషుడే. యస్యాన్ దక్షిణాక్షరం పురుష, కుడి కంట్లో ఉన్నవాడు వాడే. పై చెప్పిన సత్యరూపుడు హిరణ్య గర్భుడై ఈ సూర్యబింబులో ఉన్న పురుషుడు కుడి కంటిలో కూడా ఉన్న పురుషుడు. అంటే పైన ఏ హిరణ్య గర్భుడిని చెప్పారో అదే ఇక్కడ చెప్పారు. అప్పుడు మళ్ళీ సందేహం, సత్య విద్యలు రెండా లేక ఒకటా? అప్పుడు సిద్ధాంతం, ఈ సత్య విద్య ఒకటే. తద్యత్ సత్ సత్యం అని మొదలుపెట్టారు. హిరణ్య గర్భుని ఉపాసన ఆకర్షించటం వలన. ఆకర్షించటం అంటే అక్కడి నుంచి ఇక్కడ చెప్పారు.
ఉపాస్యముల అభిన్నమొకటి వలన విద్యలో భేదం స్వీకరించడం ఉచితం కాదు. అక్కడ ప్రథమజుడు అన్నాడు, ఇక్కడ హిరణ్య గర్భంలో సూర్యుడిలోని పురుషుడు కంటిలోని పురుషుడు అన్నాడు. అందువల్ల ఉపాస్యాలు భిన్నం కాదు. ఎందుకని అభిన్నము అంటున్నారు. ఏ పురుషుడు ముందు చెప్పారో వాడే ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు. అది ఇందులో కనుక సత్య విద్య ప్రసంగంలో సంపూర్ణ అంగముల ఫలము సత్య విద్యని స్వీకరించి, అందువల్ల విద్య ఐక్యం అవటం వలన సత్యత్వ అన్ని గుణములు ఒకే ప్రయోగములు ఉపసంహారం చేయవలేను. విద్య ఒకటే కనుక ఎన్ని గుణాలు చెప్పారో అన్నీ ఉపసంహారం చెయ్యాలి అంటాడు. ఇప్పుడు కామాధ్యధికారాధికరణం. కామాది అధికారాధికరణం అంటే కామాది అధికారం, కామము అనేటువంటి అధికారం గురించి చెప్తున్నారు. తద్యత్ సత్యం అని ముందు అధికరణలో చెప్పాం. దాన్ని ఇంకో చోటికి తీసుకొచ్చారు కనుక ఉపాస్యం ఒకటే అని చెప్పారు. ఉపాస్యము అధిదైవము మరియు అధ్యాత్మండంలో సత్యాది గుణముల ఉపసంహారం చెప్పబడను. అధిదైవం అంటే సూర్యుడు, అధ్యాత్మం అంటే కుడికన్ను. అతడతడు ఆకాశం ఉపాస్యమన్నది, వేరొక చోట ఆకాశ ఆశ్రితం జ్ఞేయమని చెప్పింది. కొన్ని చోట్ల ఆకాశం అంటే ఉపనిషత్తుల్లో బ్రహ్మకి ఆకాశం అని పేరు పెట్టారు. ఆకాశ స్థర్లింగాతని ముందు ఒకసారి మనం చదువుకొచ్చాం. స్థర్లింగాత్ అంటే బ్రహ్మలింగము, బ్రహ్మ చెప్పేది. అందుకని ఒక చోట ఉపాస్య రూపము ఆకాశం అని చెప్పారు. ఇంకొక చోట ఆకాశాన్ని ఆశ్రితం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలని చెప్పారు. ఉపాస్య రూపంలో భిన్నం ఉన్నటువంటి గుణముల ఉపసంహారం అభీష్టము కాదు. ఉపాస్యంలో భిన్నము, ఒకటి ఆకాశము, ఒకటి ఆకాశ ఆశ్రితము. ఆశ్రితము అంటే అధికరణం. దాని మీద ఉన్నది, దానిలో ఉన్నది అని అర్థం చెప్పుకోవాలి. ఆశ్రితం ఇలాగా ఉపాస్యం వేరుగా ఉంది కదా అంటాడు. గుణముల ఉపసంహారం అభీష్టము కాదు అని దీని సంగతి, ప్రత్యుదాహరణ సంగతి. అప్పుడు ఆకాశము తదాశ్రయ విద్యలో గల వేద్య వస్తువుని గురించి ఈ అధికరణంలో విచారించారు. సంశయం ఛాందోగ్యంలోని దహర విద్యలో అపతపాపత్వాది గుణములు పఠింపబడినవి. దహరం అంటే ఆకాశం, అల్పం, హృదయంలో అల్పమైన ఆకాశం ఉంది. ఈ ఛాందోగ్యం. వార్షినేకంలో హార్ధ విద్యలో, హార్ధం అంటే హృదయాకాశం, సర్వవసిత్వాది గుణములు పఠింపబడినవి. ఛాందోగ్యంలో అపహత పాపత్మ, ఎవరైతే ఆకాశంలో ఉన్న ఆ బ్రహ్మని తెలుసుకుంటారో వాళ్ళకి పాపాలు ఉండవు. తర్వాత ఈ ఆకాశంలో ఉన్న బ్రహ్మని ఎవడైతే తెలుసుకుంటాడో
వాడికి సర్వసిత్వాలు అన్నీ వాడి వశమవుతాయి. ఈ రెండు స్థానంలో ఆర్ధ విద్య భిన్నమా లేక అభిన్నమా? ఆర్ధ అంటే హృదయంలో ఆకాశం ఉందని అక్కడ చెప్పారు, ఇక్కడ హృదయ విద్య అని చెప్పారు. అభిన్నమైన చో గుండె ఉపసంహారం కలుగునా లేదా? భిన్నమా అభిన్నమా? భిన్నమైతే ఉపసంహారం చెయ్యాలా చేయకూడదు? ఇది సంశయం. అప్పుడు పూర్వపక్షి రెండు స్థుతుల్లో విద్య భిన్నమవటం వలన గుణముల ఉపసంహారం చేయరాదు. ఎందుకన్నా ఒక చోట దహరాకాశం ఉపాస్యం, వేరే ఆర్ధ బ్రహ్మం. దహరాకాశము ఆర్ధ బ్రహ్మం. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నారు. చాంద్రోగ్యంలో శక్తి సత్యకామత్వాది గుణములు, వాసనేయంలో పడిన సర్వసిత్వాది గుణములు చాంద్రోగ్యంలో ఉపసంహారం చేయవలేను. హృదయ ఆయతనం గల వేద్య వస్తువు బ్రహ్మం. హృదయము ఆధారం. అంగుష్ట మాత్రం పురుషోంతరాత్మ అన్నారు. హృదయంలో అంగుష్ట మాత్రం ఆకాశం ఉంది, అందులో పరబ్రహ్మ ఉన్నాడు. అందుకని ఏమిటి? హృదయం ఆధారము, అక్కడ ఉన్న ఆకాశంలో ఉన్న పరమాత్మ జ్ఞేయం. బ్రహ్మములో చైతత్వము లోకముల అసంభేద రూపమైన ప్రయోజనము మొదలైనవి రెండు స్థలంలో సమానంగా చూడబడుతున్నవి. చైతత్వం ముందు కూడా వచ్చిందంటే ఆ భూతాలు ఒకటి దాంతో ఒకటి కలవకుండా ఉంచేటల్లా చూస్తాడు బ్రహ్మ. అందుకని దాన్ని చైతత్వం అన్నారు. లోకంలో అసంభేద రూపము, ఈ లోకాలు కూడా కలవకూడదు. అందుకని ఈ రెండు ప్రయోజనం వల్ల రెండు స్థలంలో సమానంగా చూడబడుతున్నది. ఒక చోట సగుణోపాసన, అన్యత్ర నిర్గుణోపాసన భేదమునను, పరవిద్యలో భేదం లేదు. పర అంటే బ్రహ్మ విద్య. బృహదారణ్యకులో చెప్పిన గుణములు చాందోగ్యంలో కూడా చెప్పవలేను. చాందోగ్యంలో సత్యకామత్వాన్ని చెప్పారు, ఇక్కడ సర్వసిత్వాన్ని చెప్పారు. ఇవి రెండు కలిపి ఉపాసన చెయ్యాలి. గుణముల ఉపసంహారం చేయడం ఉపాసన కొరకు కాదు. మరి ఈ గుణాలు ఉపాసన ఉపసంహారం ఎందుకు చేయాలి అంటే, ఇది ఉపాసన కాదు, స్తుతి కొరకు. అంటే బ్రహ్మస్తుతి చేస్తున్నా. అది వైయాసిక న్యాయమాల. అసంహృతే సంహృతిర్వా వ్యోమ్నోర్ దహరాధయోః ఉపాస్య జ్ఞేయ భేదేన తద్గుణానాం అసంహృతిః ఉపాస్యైక్వచిదన్యత్ర స్తుతయే చ అస్తు సంహృతిః దహరాకాశ ఆత్మైవ హృదయాకాశోపి నేతరః. అది అసంహృతి అంటే ఆ గుణాలకు తీసుకురావాలా సంహృతిర్వా. దేనిలో? వ్యోమ్నోర్ దహర ఆర్ధయోః. ఒకటి దహరాకాశము, ఇంకొకటి ఆర్ద్రాకాశము అని చెప్పారు కనుక ఉపాస్య జ్ఞేయ భేదేన, జ్ఞేయము భిన్నము. ఒకటి దహరాకాశం, ఇంకోటి ఆర్ద్రాకాశం. హృదయంలో ఉన్న ఆకాశంలో ఉన్న వస్తువును తెలుసుకోండి అన్నారు. ఆకాశంలో ఉన్న తెలుసుకోవాలి, ఆకాశాన్ని కాదు.
అందుకని ఉపాస్యము జ్ఞేయము భేదం గనక గుణాలు ఉపసంహారం చేయకూడదు అని పూర్వపక్షి. ఉపాస్యైక్వచిదన్యత్ర ఉపాస్తి ఐక్యచిత్ అన్యత్ర స్థితి. ఉపాసన ఒకటే. ఎందుకని ఇక్కడ స్తుతి కొరకు చెప్పారు. అందుకని గుణాలు ఉపసంహారం చేయాలి. ఇంకొకటి ఏమిటి, దహరాకాశం కూడా ఆత్మే, హృదయాకాశం కూడా ఆత్మే, ఇంకోటి కాదు. అందుకని ఉపాస్యైక్వచిద్ అన్యత్ర స్తుతే. క్వచిద్ ఉపాస్యై కొన్ని చోట్ల ఉపాసన కొరకు, అన్యత్ర స్తుతే వేరు చోట్ల ఈ గుణాలు స్తుతి కొరకు చెప్పారు. అందుకని చాందోగ్యంలో బృహదారణ్యంలో చెప్పిన గుణాలను తీసుకురావాలి. ఎందుకని ఇక్కడ స్తుతి ఉపాస్యం కాదు. ఉపాస్య క్వచిత్ అన్యత్ర స్తుతయే. కొన్ని చోట్ల ఉపాసన కొరకు, కొన్ని చోట్ల స్తుతి కొరకు చెప్పారు. కానీ ఇక్కడ స్తుతి కనుక అన్ని గుణాలు ఒక చోట తీసుకురావాలి. సత్యకామత్వ వసిత్వాది ధారాకాశ ఉపాసనలో చెప్పిన గుణములే హృదయాకాశ ఉపాసనలోని గుణములు. వాని పరస్పరము ఉపసంహారం చేయవలన లేదా? ఉపాస్యము మరియు జ్ఞేయము భిన్నము. ఉపాస్య జ్ఞేయ భేదేన గుణముల ఉపసంహారం కాలేదు. సిద్ధాంతి కొన్ని చోట్ల ఉపాసన కొరకు, మరికొన్ని స్థలంలో స్తుతి కొరకు ఉపసంహారం అవుతుంది. ధారాకాశము హృదయాకాశము ఆత్మయే వేరు కాదు. ఇది వైయాసిక న్యాయమాల అనువాదం. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య కామాద్యధికరణాధికరణాల్లో చాంద్రజ్ఞంలో చెప్పిన అథ యదస్మిన్ యదీదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం భేష్మ దహరో అస్మిన్ అంతరాకాశః. యద్ ఇదం అస్మిన్ బ్రహ్మపురే దహరం, ఈ శరీరాన్ని బ్రహ్మపురము అన్నారు. ఎందుకని హృదయాకాశంలో బ్రహ్మం ఉంది కనుక. పుండరీకం, పుండరీకం అంటే తామరపువ్వు. పుండరీకం భేష్మ దహరోస్మిన్ అంతరాకాశః. ఇది కమలంలా ఉంటుంది, దానిలో ఉంది ఆకాశం. దహరో అస్మిన్ అంతరాకాశః. ఇక్కడ బ్రహ్మనే ఆకాశం అని చెప్పారు. ఈ బ్రహ్మపురములో సూక్ష్మ కమలాకారం స్థానం కలదు. తామర కమలం, దానిలో సూక్ష్మ ఆకాశం బ్రహ్మ కలదు. సూక్ష్మ ఆకాశం ఉందని చెప్పలేదు. ఆకాశ రూపమైన బ్రహ్మే అంతా అయ్యింది. అందుకని సత్యకామత్వాది గుణములు చెప్పిరి. ఈ చాంద్రజ్ఞంలో సత్యకామ గుణం. బృహదారణ్యకులో సవా ఏష మానజాత్మ ఏం విజ్ఞానమయ ప్రాణేషు ఏషో అంతర్హృదయ ఆకాశ తస్మిన్ చేతే సర్వస్య వసి. మహాన్
చాలా పెద్దది. అజ అంటే జన్మ లేనిది. మహాన్ అజ ఆత్మ. విజ్ఞానమయ ప్రాణేషు శరీరంలో ఏదైతే ఉందో, ఏష అంతర్హృదయ ఈ హృదయ లోపల ఉందో దాని లోపల ఆకాశం ఉంది. తస్మిన్ చేతే దాంట్లో బ్రహ్మ నిద్రపోతూ ఉంటాడు. సర్వస్య వసి కానీ అన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి. ఇంద్రియాదులెందు ప్రాణములెందు విజ్ఞాన రూపుడై ఏ దేవుడు ఉన్నాడో అతడే మహాత్ముడు. మహాన్ అజ ఆత్మ. సర్వవ్యాపకుడు, జననం లేనివాడు, హృదయాకాశంలో ఉన్నాడు, సర్వలోకమును తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు. అది సేతేన శబ్దానికి అర్థం చెప్పలేదు. సేతే అంటే ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. అప్పుడు పూర్వపక్షి. పరస్పర గుణములను ఉపసంహారం చేయరాదు. దహరాకాశము ఉపాస్యము, హార్దాకాశము జ్ఞేయము. ఒకటి ఉపాస్యం. ఉపాసన అంటే రోజల్లా దాని చింతన చెయ్యాలి. జ్ఞేయం అంటే వివేకం ద్వారా తెలుసుకుంటే చాలు. తాడులో పాము లేదు, బాధితం అయిపోయింది, ఉన్నది తాడే. అలాగే ఈ జగత్తంతా కలిపితే ఉన్నది బ్రహ్మం ఒకటే, అదే నేను. అది జ్ఞేయము. ఉపాస్యం అనేటప్పటికీ ఆ నిర్గుణం కానీ సగుణం కానీ దాని చింతన రోజుల్లో చేస్తూ ఉంటారు. దాని స్వరూపాన్ని అనుభవంలోకి వచ్చేంత వరకు దాని చింతన చెయ్యాలి. జ్ఞేయం అంటే ఎవరికి తెలుసుకుంటే చాలు. అందుకని జ్ఞానం శ్రేష్టము అన్నారు సిద్ధాంతి. ఆ స్థలంలో వసిత్వాది గుణములు దహరాకాశములు ఉపాసన కొరకు ఉపసంహారం అగును. సత్యకామత్వాది గుణములు హార్దాకాశంలో ఉపసంహారం స్తుతి కొరకు అగును. వసిత్వాది గుణములు ఉపాసన కొరకు. ఎందుకని? నువ్వు ఆత్మ, అదే బ్రహ్మ. బ్రహ్మ నిరాకారము, నిర్గుణము. అందులో ఏం కోరికలు ఉండవు. కానీ నువ్వు అందరినీ వశంలో చేసుకోవాలనుకుంటావు. అందుకని అది ఉపాసన అవుతుంది. ఉపాసన కొరకు మిగిలిన గుణాలు ఇది ఇలాగా అని ఊరికి తెలుసుకుంటే ప్రపంచం లేదు, బ్రహ్మ ఒకటే ఉంది, అదే నేను. అందుకని సత్యకామత్వం ఆదాకాశంలో ఉపసంహారం స్తుతి కొరకు అవును. ఒకటి జ్ఞేయము, ఇంకొకటి ఉపాస్యం. స్తుతి మరియు ఉపాసన రూపమైన ప్రయోజనం ఉన్నను. ఎక్కడైతే జ్ఞేయమో అక్కడ స్తుతి, ఎక్కడైతే ఉపాసనో దానికి గుణాలు ఉపసంహారం. విద్యలో భేదము అపరిహార్యమని ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా, విద్యలు రెండు వేరంటే అది కాదు, అవకాశం లేదా ప్రశ్నకి. విద్యలో భేదమునను ఆకాశబ్ద వాచ్యము ఆత్మ రెండు స్థలముల్లో ఒకటే. ఆకాశము అదే బ్రహ్మ, అదే ఆత్మ. ఎందుకంటే శృతుల్లో నిర్గుణ నిరాకార నిష్క్రియ బ్రహ్మని చెప్పడానికి ఇంకో ఉదాహరణ లేదు. అన్నిటికన్నా దగ్గరది ఆకాశం. అందుకని ఆకాశం చెప్తా.
కారణము విద్యలో భేదమును ఆకాశద్వాచ్యం ఆత్మ రెండు స్థలంలో ఒకటే. దహరాకాశం ఆత్మని దహరాధికరణంలో నిరూపించబడినది. దహరాధికరణం ముందు పోయింది. ఆర్ధాకాశం ఆత్మ, ఈ మహానది ఆత్మ ఈ ప్రకారం ఉపక్రమం ద్వారా తెలుసుకునవలేను. ఆర్ధాకాశంలో ఉన్నది కూడా ఆత్మే, ధారాకాశంలో ఉన్నది కూడా ఆత్మే. అందుకని రెండు స్థలంలో గుణములు ఉపసంహారం తెలుసు. స్థుతి చేస్తున్నారు కనుక అన్ని గుణాలుతో ఆ నిర్గుణ బ్రహ్మని స్థుతి చేయాలి. ఎందుకని? నువ్వు బ్రహ్మమై ఉంటే మళ్ళీ బ్రహ్మను స్థుతి ఎందుకు చేయాలి? పనిపాటు లేదే. అంటే ప్రారంధం ఉంది, శరీరం ఉంది. ఆ మనస్సు ఎప్పుడైనా తప్పుదో పట్టచ్చు శరీరం ఉన్నంత వరకు. అందుకనే కృష్ణ పరమాత్మ కామము క్రోధము శరీరం ఉన్నంత వరకు ఉంటాయి, వీటిని ఎప్పుడూ విశ్వసించద్దు అన్నాడు. అందుకని మధ్య మధ్యలో తన స్థుతిని తను చేసుకుంటూ ఉండాలి, అది మర్చిపోతాడు. అది కామాదీదితరత్ర తత్వచ ఆయతనాదిభ్యః. ఆయతనాదిభ్య అని ఉండాలనుకుంటా. ఆయతనంలోనే ఉందిలే. ఆయతనాదిభ్య సత్యకామత్వాది గుణ సమూహము అన్నిటి భూతానికులు ఉపసంహారం చేయవలేను. సర్వసిత్వాది గుణ సమూహమును చాందోగ్యములు ఉపసంహారం చేయవలేను. ఏ కారణం వలన? ఆయతనాది హేతులు. ఆయతనం అంటే ఆధారం. రెండు స్థలంలో సమానము. హృదయస్థానము స్థేతు ఉపదేశంలో కారణం ముందు చెప్పాడు. సర్వస్వ సేతు అంటే నియమించేది. పూర్వపక్షం. కొన్ని చోట్ల ఆకాశం జేయత్వము, కొన్ని చోట్ల తది ఆశ్రయం. ఆకాశం దేని మీద ఆశ్రయించుందో అది జ్ఞేయం, విశేష సిద్ధి చేయబడిన సిద్ధాంతం. బ్రహ్మమే ఆకాశ ద్వాచ్యం అవటం వలన విశేష సిద్ధి కాదు. ఒక చోట ధ్యేయం అన్నారు, ఇంకో చోట జ్ఞేయం అన్నారు. ధ్యేయం అంటే ధ్యానం చేయండి, జ్ఞేయం అంటే తెలుసుకోండి. ఇవి వేరుగా కనిపిస్తున్నాయి అంటే కాదు బాబు, రెండు చోట్ల ఆకాశబ్దం బ్రహ్మము. చాందోగ్యములో ధారాకాశంలో ఏష ఆత్మ అబధపాత్మ అని. చాందోగ్యంలో ఆత్మ అబధపాత్మత్వాలు గుణములు కలది. అపద పాప్మ యస్మాత్ అంటే పాపాలు లేనిది అని. సవాయేష మహానజాత్మ ఏం విజ్ఞానమయ ప్రాణేషు ఏషు అంతర్దయ ఆకాశ తస్మిన్ సేతే సర్వస్య వసి. ఇంద్రియాదులందు ప్రాణములందు విజ్ఞాన రూపుడు ఏ జీవుడున్నాడో అతడే మహాత్ముడు. మహానాత్మ, మహాత్మ సర్వవ్యాపకుడు. ఆత్మ వ్యాపకం. జన్మమరణం లేనివాడు, హృదయాకాశంలో ఉన్నాడు, సర్వలోకములను తన స్వాధీనంగా ఉంచుకుని ఉన్నాడు. ఉన్నది ఒకటే ఆత్మ, అదే బ్రహ్మ. మీదంతా కల్పితం. కల్పితానికి అస్తిత్వం ఉండదు. అందుకని ఆత్మ బ్రహ్మలు ఒకటే కనుక ఈ ఆత్మే అన్ని తన అధీనంలో ఉంచుకుంది అంటాడు. ఆకాశ ఆశ్రయంలో సర్వసిత్వాది గుణములు పఠించబడినవి.
విద్య ఒకటే అవటం వలన గుణముల ఉపసంహారం చేయవలైనా లేదా? పూర్వపక్ష ఉపసంహారం చేయరాదన్న అది సిద్ధాంతం. సత్యకామత్వాది గుణ సమూహం అన్నిత బృహదాన్నికులు ఉపసంహారం చేయవలేను. సర్వసిత్వాది గుణముల సమూహం చాందోగ్యులు ఉపసంహారం చేయవలేను. ఇందులో కనుక ఆ రెండు స్థలంలో హృదయ ఆయతనం ఆధారం. హృదయము ఆయతనం ఎక్కడ తెలుసుకుంటావు బ్రహ్మని? హృదయాకాశంలో. అది ఆధారం, అది ఆయతనం, సపోర్ట్. వేద్య వస్తువు బ్రహ్మ. హృదయాన్ని తెలుసుకోవద్దు, హృదయంలోని ఆకాశాన్ని తెలుసుకోవద్దు. ఆ ఆకాశంలో ఏదైతే ఉందో అది ప్రతి చోట ఉన్నది బ్రహ్మే, అక్కడ ఉన్నది కూడా బ్రహ్మే. బ్రహ్మములో సేతుత్వం, లోకంలో సంసర్గ రాహిత్యమును ప్రయోజనము మొదలు అనేక ప్రకారములు సాదృశ్యం కనబడుతున్నది. వేద్యం అభిన్నమైనను దాని కూడా నిర్గుణత్వ రూపము వల్ల విద్యలో భేదం ఉన్నదని చెప్పినా సరికాదు. చాందోగ్యంలో సర్వవసిత్వాది ముందు చెప్పాను. నిర్గుణ బ్రహ్మలో నిర్గుణ బ్రహ్మజ్ఞాని కోరికలు ఉండవు. సగుణ బ్రహ్మ చేసేవాడికి కోరికలు ఉండవచ్చు. అంతా నా అధీనంలో ఉండాలి, సర్వవసిత్వం అన్నాడు కనుక అక్కడ సగుణ బ్రహ్మము, ఇక్కడ నిర్గుణ బ్రహ్మం. ఇప్పుడు విద్యలో భేదం ఉంది అంటాడు. ఇందులో కనుక ఉపాసన కొరకు గుణముల ఉపసంహారం స్వీకరించబోయినను విద్యాస్థుతి కొరకు స్వీకరించని ఏ దోషము లేదు. నువ్వు ఉపాసన చేసేటప్పుడు నువ్వు నిర్గుణ బ్రహ్మం తెలుసుకోవాలనుకున్నావా, లేకపోతే అందరి మీద అధికారాన్ని చెలాయించడం అంటే ఏ హిరణ్యగర్భుడో ఈశ్వరుడో వాళ్ళనుకున్నావా? దానికి ఉపసంహారము గుణాలు చేసుకో. లేకపోతే ఈ ఒకటి నిర్గుణము, నువ్వు సగుణ బ్రహ్మం చేస్తున్నావు కనుక ఆ నిర్గుణ బ్రహ్మ విషయంలో చెప్పిన గుణాలను ఇక్కడ తీసుకురావచ్చు. కానీ స్తుతి చేయదలుచుకుంటే ఆ గుణాల ఉపసంహారము స్వీకరించవచ్చు అని సమాధానం చెప్తారు. ఆదర అధికరణం, ఆదరం గౌరవం ఇవ్వడం, దీని గురించి చెప్తారు. పూర్వాధికరణంలో సగుణము మరియు నిర్గుణ భక్తిలో భేదం ఉన్నను గుణోపసంహారం స్థుతి కొరకని చెప్పేది. ఆ విధముగానే భోజన లోపమున్నను పూర్వ భోజన స్థుతి కొరకు ప్రాణాగ్నిహోత్రము నాకు లోపము స్వీకరించరాదు. ఇప్పుడు ముందు కూడా ఒకసారి చెప్పాం. ఏమిటి? భోజనానికి ముందు, భోజనం తర్వాత ఆచరణం చేస్తారు. అక్కడ ప్రాణ ఉపాసకుడు ఆ ప్రాణానికి బట్టలు కడుతున్నాడు అని చింతన చెయ్యాలని చెప్పారు. ఇప్పుడు భోజనం లేకపోతే ఇది చెయ్యాలా చేయకూడదా ఆచమనం? భోజన లోపమునను పూర్వ భోజన శుద్ధి కొరకు ప్రాణాగ్నిహోత్రం లోపము స్వీకరించరాదు. ఆచమనం చెయ్యాలి అంటాడు దృష్టాంతం. ప్రాణాగ్నిహోత్రం యొక్క లోపంపై అధికారం, ఈ అధికరణంలో విచారణ లేదు. చాందాగ్యంలోని వైశ్వానరులో ప్రాణాగ్నిహోత్రం వినబడుతున్నది. అహం వైశ్వానరో భూత్వా అని గీతలు కూడా చెప్పారు.
ఆ వైశ్వానర అగ్ని మనలోనే ఉంది. దానికి అగ్నిహోత్రం అంటే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని ఆ అగ్నిహోత్రానికి ఆహుతి. భోజనం లోపమైన, ఇది ఆచమనం కాదు, ఇది ఆహుతి. భోజనం లోపమైన ప్రాణాగ్నిహోత్రము లోపం కలుగునా లేదా? భోజనం లేదు, ఉపవాసం కనుక ఏదో ఒకటి తీసుకుని ప్రాణాశ్వాస ప్రాణాశ్వాసం చెయ్యాలా చేయకూడదా అంటే పూర్వపక్షం అంటాడు, పూర్వం అతిథిభ్యో వస్నీయాత్, ముందు అతిథులకు భోజనం పెట్టాలి. భోజనం పూర్వం అగ్నిహోత్రములకు విధానం ఉండటం వలన పూర్వో అతిథిభ్యో వస్నీయాత్ అంటే భోజనం పూర్వం అగ్నిహోత్రములకు విధానం. భోజన లోపమునను ప్రాణాగ్నిహోత్రము లోపం ఉండరాదు. ఇప్పుడు ముందు అన్నం అంతా వడ్డించి నీ ముందు పెడితే ముందు ఆచరణం చేశావు, అది ప్రాణానికి బట్ట అయింది. ఇప్పుడు అగ్నిహోత్రం తర్వాత 5 సార్లు ప్రాణాశ్వాస ప్రాణాశ్వాస వ్యానాశ్వాస సమానం తీసుకోవాలి. ముందు నీకు ఉపాసం భోజనం రాలేదు, భోజనం రాకపోయినా ఏదో ఒకటి తీసుకుని ఈ అగ్నిహోత్రం చెయ్యాలి అంటాడు పూర్వాది. అప్పుడు సిద్ధాంతి తద్యద్భక్తం ప్రథమాగచ్చే తద్హోమీయం, మొట్టమొదట వచ్చి అన్నం ఏది కలదో అదే హోమమునకు ఉపయోగించవలను. భోజన నిమిత్తము ఉపస్థితి అన్నము ద్వారా ప్రాణాగ్నిహోత్రం చెప్పింది. ముందు భోజనం ఉంటే అప్పుడు ప్రాణాగ్నిహోత్రం. ఏ కారణం చేతనే భోజనం లోపమైన ప్రాణాగ్నిహోత్రం లోపం ఉంటును. భోజనం లేదు, ఊరికి నీళ్ళతో కూర్చునే ప్రాణశ్వాస చెప్పక్కర్లేదంటాడు. భోజన పక్షంలో ఆదరవచనము ప్రాణాగ్నిహోత్రం యొక్క ప్రాథమ్య విధానం కొరకు చెప్పింది. ప్రాణాగ్నిహోత్రము మొదట ఇప్పుడు భోజన పక్షంలో ఆదరవచనం. భోజనం చేసేటప్పుడు దానికి గౌరవం ఇవ్వాలి, ప్రాణం తింటుంది కనుక. ప్రాణం యొక్క గుణము అసనాయ పిపాచ, తిండము నీళ్ళు తాగడం, అది ప్రాణం యొక్క. ఇది ఆదరం. ఆదరం అంటే రెస్పెక్ట్. ఇప్పుడు భోజనం ఉంటే ప్రాణాగ్నిహోత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. భోజనం లేకపోతే ఏం ఒక్కర్లేదు. అంటే భోజన పక్షంలో ఆదరవచనం అది. ఇప్పుడు వైయాసక న్యాయమాలు నలుప్యతే లుప్యతే వా ప్రాణాహుతే అభోజనే నలుప్యతే అతిథే పూర్వం భుంజీతే ఇత్యాదరోక్తితః భుజ్యార్థాన్నోపజీవత్వాత్ తల్లోపే లోపేచ్యతే భుక్తిపక్షే పూర్వానుభుక్త ఆదరో అపి ఉపపద్యతే. ప్రాణ ఆహుతి లోపం అవుతుందా అవదా అంటే అభోజనే. భోజనం లేనప్పుడు ప్రాణాహుతి చేయాలా చేయకూడదా? అప్పుడు సమాధానం ఏం చెప్తున్నాడు? నలుప్యతే. ఎందుకని? అతిథి భోజన పూర్వం అగ్నిహోత్రము విధానము. అతిథే పూర్వం భుంజితే త్యాదరోక్తిత, అగ్నిహోత్రానికి ఆదరం అని చెప్పారు కనుక భోజనం లేకపోయినా ప్రాణాహుతి చెయ్యాలి అంటాడు.
బుజ్యర్థాన్నోపజీవత్వాల్ లోపే లోపేష్యతే. ఇక్కడ భోజనం రాకపోతే ప్రాణాగ్నిహోత్రానికి ఆహుతి ఇవ్వక్కర్లేదు. భుక్తి పక్షే పూర్వభుక్త ఆదరో పిపొద్దితే. భోజనం ఉన్నప్పుడు దానికి ఆదరం. ఇప్పుడు సంశయం, భోజన లోపం వల్ల ప్రాణాహుతి లోపం ఉందా లేదా? పూర్వపక్షి, భోజన లోపం వల్ల ప్రాణాహుతి లోపం ఉండదు. అతిథి భోజనకు పూర్వం అగ్నిహోత్రం యొక్క విధానం ఉండటం వలన అగ్నిహోత్రానికి ఇది ఆదరము ఉంటాడు పూర్వపక్షి. సిద్ధాంతి, భోజనంలోకి వచ్చిన అన్నముతో ప్రాణాహుతి చేయవలేను. భోజన లోపంలో ప్రాణాహుతి లోపం ఉండును. భోజన పక్షంలో పూర్వ భోజనంలో ఆదరం కూడా ఉండును. కనుక ఆ భోజనం లేనప్పుడు ఆహుతి లోపము కలదు. ఆహుతి ఎక్కర్లేదు. అది ఇప్పుడు దీనికి భారతీయుల వారి వ్యాఖ్య. వైశ్వానర విద్యలు. వైశ్వానరుడు అంటే విశ్వస్యసో నర వైశ్వానర. మొత్తం అంతా వ్యాపించినవాడు ఆ వైశ్వానరుడు. వానికి సూర్యుడు శిరస్సు లేదు, ద్యులోకం శిరస్సు, చంద్రసూర్యుడు కన్నులు, ఆకాశం దడ, పృథ్వీ పాదం ఇలాంటివన్నీ చెప్పారు ఆ వైశ్వానరుడు. అందుకని దాన్ని వైశ్వానర విద్య అంటారు. అందులో వచ్చింది ఇది. యా ప్రథమాం ఆహుతిం జుహ్యాత్ తాం జుహ్యాత్ ప్రాణాయ స్వాహ. మొదట ఏదైతే వచ్చిందో దాన్ని ప్రాణాయ స్వాహ అని చెప్పాలి. హోమం చేయబడి ఏ కారణం వలనైనా భోజనం లోపం ఉండినా ఉపాసకుడి ప్రాణాహుతికి లోపము కలుగరాదు. పూర్వపక్షి అన్నమాట. పూర్వ అతిథిభ్యో అస్నీయాత్. అతిథికి పూర్వం తినవలేను. అతిథి భోజన పూర్వం ఉపాసకునికి యజమానికి భోజన ప్రసక్తి చెప్పు. శృతి ప్రాణాహుతిలో ఆదరణ యొక్క బోధ చేయుచున్నది. అంటే ముందు ప్రాణాహుతి చేసి తర్వాత అతిథికి పెట్టాలి. ఇది ఆదరం. ఈ ఆదరం యొక్క ప్రసిద్ధి కొరకు శృతి అతిథి భోజనములో ప్రథమ భావమును నింద చేయుచున్నది. తెలుగే ముందు నువ్వు ఆహుతి చేసుకుని అప్పుడు యథాహ వై స్వయం అహుత్వా అగ్నిహోత్రం పరస్య జుర్యాత్ ఏవం తత్. అగ్నిహోత్రం చేయకుండా ఇతరుల అగ్నిహోత్రం చేయనట్లా అలాగనే చేస్తే అప్పుడు సిద్ధాంతి ఇంత ఏం చెప్పాడు? భోజనం లేకపోయినా అన్నది పూర్వపక్షి. ఎప్పుడు సిద్ధాంతి తద్యద్భక్తం ప్రథమం ఆగచ్చే తద్ హోమీయం. మొదలు వచ్చిన అన్నము హోమమునకు ఉపయోగము. భోజనార్థం వచ్చిన అన్నమే హోమ ద్రవ్యము. భోజన లోపమున్న ద్రవ్యాభావం వల్ల ఆహుతి లోపము కలుగును. ఆదరం భోజన పక్షంలో ప్రథమ భావ విధానములకు ఆదరము భోజనం చేసేటప్పుడు విధానం అదే ఆదరం. భోజన లోపం ఉన్న ప్రాణాహుతి లోపం ఉండదు. అది సిద్ధాంతి చెప్పింది. ఇప్పుడు దీని సూత్రం ఆదరాద్ అలోప. అగ్నిహోత్రానికి గౌరవం ఇవ్వాలి కనుక లోపం ఉండకూడదు అంటాడు. ఇది పూర్వపక్ష సూత్రం. ఆదరాద్ అలోప. ఇది పూర్వపక్ష సూత్రం. భోజనము లోపమునను అగ్నిహోత్రము లోపం ఉండదు. ఇందులో కనుక పూర్వో అతిథిభ్యో స్త్రీయా తినినా అతిథి పూర్వం తినవలను అని జాబాల వృత్తిలో
ప్రాణాగ్నిహోత్రములకు ఆదరం ఇచ్చిరి. ఇక్కడ రాశారు స్పష్టంగా. ఇది పూర్వపక్ష సూత్రం. పూర్వపక్షం భోజనము లోపమునను అగ్నిహోత్రము లోపం ఉండదు. సిద్ధాంతి భోజనం లోపమున్న ప్రాణాగ్నిహోత్రము లోపం ఉండదు. ఎందుకని తద్యుక్తం ప్రథమం ఆగచ్చే తద్హోమీయం సా యా ప్రథమం ఆహుతిం జుహ్యాత్ తాం జుహ్యాత్ ప్రాణాయ స్వాహ. మొదట వచ్చిన అన్నంతో హోమం చేయవలేను, ప్రాణాయ స్వాహ అని మంత్రంతో. ప్రథమ ఆహుతి అలాగే పంచాహుతులు చెయ్యాలి. ప్రాణానికి ప్రాణాహుతి వినబడుతున్నది. భోజన లోపంతో ప్రాణాగ్నిహోత్ర లోపం కలుదా లేదా? సంశయమునకు భోజన లోపమునను ప్రాణాగ్నిహోత్రం లోపం ఉండరాదు. పూర్వో అతిథిభ్యో స్నీయాత్ యథా వై స్వయం అహుత్వా అగ్నిహోత్రం పరస్య జిహ్యాదేవం తత్. ముందు తను తినకుండా అతిథులకు పెడితే తన అగ్నిహోత్రం వదిలిపెట్టేసి ఇంకోటి అగ్నిహోత్రం చేస్తున్నట్టు. అతిథికి పూర్వం తినవలేను, ఏ విధంగా తన అగ్నిహోత్రం చేయకుండా ఇతరుల అగ్నిహోత్రం చేసినట్ల అని అతిథి భోజనం యొక్క ప్రాథమ్యతను నింద చేసి స్వామి భోజనంలో ప్రాథమికంగా చెప్పు జాబాల శృతి ప్రాణాగ్నిహోత్రం ఆదరం చెప్పుతున్నది. ప్రాథమ్య రూపమైన ధర్మలోపమును సహించిన శృతి ప్రాణాగ్నిహోత్ర రూపమైన ధర్మలోపమును ఎట్లు చెప్పును. ఇప్పుడు ప్రాథమ్యం మొదట ఇది శృతి సహించట్లేదు అంటాడు. అందుకని ఈ ప్రాణాగ్నిహోత్రం లోపం ఎలా చెప్తావు? శృతి ఒప్పుకోదు. భోజనం వచ్చిన అన్నం యొక్క సంయోగము ప్రాణాగ్నిహోత్రం ఉండటం వలన భోజనం లోపమైనా ప్రాణాగ్నిహోత్రం లోపం వచ్చిన అది సరికాదు. ఎందుకనగా భోజన లోపంలో జలంతో లేక అన్య అవిరుద్ధ వస్తువుతో ప్రతినిధి రూపముగా వాక్యమునకు ద్రవ్య విశేష విధానము చెప్పింది. పూర్వపక్షమైన ఇది పూర్వపక్షం. అప్పుడు వచ్చే సూత్రంలో సిద్ధాంతం చెప్తున్నారు. ఉపస్థితే తతస్తద్వచనాత్. అరే బాబు, భోజనం వస్తే చేయమన్నారు. ఉపస్థితి ఏది? అగ్నిహోత్ర ఆధారం. భోజనం లేకపోతే చేయక్కర్లేదన్నమాట. ఉపస్థితే తద్వచనాత్. భోజన ద్రవ్యం వచ్చినా ఆ ద్రవ్యంతో ప్రాణాగ్నిహోత్రం చేయవలేదు. మొదట వచ్చిన అన్నముతో అను వాక్యం ఉండటం వలన మరియు ఆదరవచనము భోజన ప్రాప్తి దశను తీసుకుని చెప్పేది. భోజన ద్రవ్యం వచ్చినా ఆ ద్రవ్యంతో ప్రాణాగ్నిహోత్రం చేయవలే. తద్యద్భక్తం ప్రథమ ఆగచ్చే తద్హోమీయం. మొదట వచ్చిన అన్నముతో హోమం చేయవలేను. ఏమనగా భోజనం వచ్చినా ప్రాణాగ్నిహోత్రకు విచారం చేయవలేను. భోజన పక్షంలో దానికి ప్రాథమిక విధానం కలదని ఒకవేళ చెప్పినా భోజన లోపమైన ప్రాణాగ్నిహోత్ర లోపం తప్పకగును. భోజనం ఉంటే చేయమన్నారు, లేకపోతే చేయక్కర్లేదు. అది అందుకని ఇక్కడ భోజనం లేకపోతే ఊరికే కూర్చొని ప్రాణాయాసం అని చెప్పక్కర్లేదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.